మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆదంలో పెద్ద మసీద్ అంటారు. దానిపైన ఆస్తుల పరిరక్షణ కోసం మీరు కొన్ని రోజుల నుండి పోరాడుతున్నారు. ఏం జరుగుతుంది ఇంతకు మసీద్లో? షాహీ జామియా మసీద్ కోసం నేను ఈ 15 డేస్గా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాను. కానీ అంత పెద్ద మసీద్ని, అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్న మసీద్ని ఒకరే ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే అందరూ ఏకమయ్యి ఏం జరుగుతుందని అడగచ్చు కదా. అడిగినారు. రాయల్ సోడా సిరాజ్ భాయ్ అని చెప్పి ఒక వ్యక్తి మసీద్లో ఎలక్షన్ జరపాలని చెప్పి కేసు వేస్తున్నాడు కోర్టులో. షాహీ జామియా మసీద్ ఆస్తులు ఏమేమి ఉన్నాయి ఇంతకు? షాహీ జామియా మసీద్కి 200 నుంచి స్కూల్ మసీద్కి చెందినదా లేదంటే సొంత ప్రాపర్టీ? ఆయన సొంత ప్రాపర్టీ గురించి నేను ఎప్పుడు అడగను. నాకు ఎటువంటి హక్కు లేదు. వ్యక్తిగతంగా నేను మాట్లాడడం లేదు. కానీ అక్కడ అందరూ భయపడుతున్నారు ఆయనతో ఉండే వ్యక్తులు. నాకు కూడా బెదిరింపు చెప్పకూడదు నేను మీకు, అలా ఉంది పరిస్థితి. 13వ తారీఖు సబ్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు కదా. అవును. మరి ఏమైంది? వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ గారు కలుస్తారంట. అంటే దానికి సంబంధిత అధికారి ఎవరు ఉన్నారో నాకు కాల్ చేసి వచ్చి కలుస్తారంట. ఇంతవరకు ఎటువంటి రిప్లై రాలేదు. ఆధునిలో అతను అన్యాయం చేస్తున్నాడు, అక్రమాలు చేస్తుంటే పబ్లిక్ కావచ్చు, మైనారిటీస్ కొని తిరగబడతారు కదా. అలాంటిది ఎక్కడ జరగలేదు కదా. ఆయనతో ఉండే వ్యక్తులు ఉన్నారు కదా, బలంగా ఉంటారు. ఇంట్లో పోయి కిడ్నాపింగ్ అంటే ఎత్తుకుని పోతారు. వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులకి ఇచ్చారంటారా? 100%. ఇప్పుడు నేను ఉన్నానండి. నేను మీకు ఆపోజిట్గా వచ్చాను. సౌదీ రోప్ అంటే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ఆధునిలో పెద్ద మసీదు షాహీ జామియా మసీద్. అయితే ఆ మసీద్కు 400 ఏళ్ళ గల చరిత్ర ఉంది. అయితే ఆ మసీద్లో దాదాపు 1000 కోట్ల ఆస్తుల విలువ ఉంది. అయితే ఆ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు మనతో ఆ వ్యక్తి ఉన్నాడు. ఎవరో కాదు, బీజేపీ మైనార్టీ మోర్చా ఆదోని అధ్యక్షులు జాఫర్ అన్న గారు. నమస్తేనా? నమస్తే అండి. ఆదోనిలో అందరూ జాఫర్ పేరు, మీరు జాఫర్ అన్న, ఎక్కువ జాఫర్ అన్న అంటారట. ఆధుని మొత్తం అందరు జాఫర్ అన్న అన్న పేరు పెట్టినారా లేదంటే ఆదోని ప్రజలు పెట్టినారా? ఆధుని ప్రజలు పెట్టిన పేరు, ఇది యువకులు పెట్టిన పేరు. లాస్ట్ ఒక 12-14 ఇయర్స్గా అదే పేరుతో జాఫర్ అన్న అంటే గుర్తుపడతారు. జాఫర్ అంటే గుర్తుపడరా? ఎందుకు ఆ ఆదోనిలో పెద్ద మసీద్ అంటారు? దానిపైన ఆస్తుల పరిరక్షణ కోసం మీరు కొన్ని రోజుల నుండి పోరాడుతున్నారు. ఏం జరుగుతుంది ఇంతకు మసీద్లో? షాహీ జామియా మసీద్ కోసం నేను ఈ 15 డేస్గా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాను. కానీ లాస్ట్ ఒక 9 months బ్యాక్ ఆర్ ఒక 10 months బ్యాక్ కూడా నేను చాలాసార్లు మాట్లాడినా, 2-3 సార్లు మాట్లాడినా. ఓకే. ఎటువంటి రెస్పాన్స్ రాలే. కొంతమంది మీడియాలో వచ్చి నన్ను వ్యక్తిగతంగా మాట్లాడడం అది ఇది చేసినారు. నేను కొన్ని కారణాల వల్ల ఊరికే కూర్చున్నాను. ఇప్పుడు ఆ అరాచకాలన్నీ బయట వేయాలనుకున్నాను. నా మనసు అయింది. ఏం అరాచకాలు జరుగుతున్నాయని? షాహీ జామియా మసీద్లో స్థలాలు ఉన్నాయి, ఖాళీ ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. షాహీ జామియా మసీద్ గ్రౌండ్లోనే ఉన్నాయి. ఇప్పుడు మసీద్ అనుకోండి, బయట వస్తేనే గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తారో, తాలీం అంటే యువకుల కోసం ఎక్సర్సైజ్ చేస్తారు కదా. షాహీ జామియా మసీద్కి 400 సంవత్సరాల చరిత్ర ఉన్న మసీద్. ఆ తాలీం కూడా 400 years నుంచి ఉంది. అప్పటి నుంచే ఉంది. అక్కడ యువకులు ఎక్సర్సైజ్ చేస్తారు కదా. ఆ స్థలంలో సౌదీ రోఫ్ అనే వ్యక్తి, ఆయన మీర్ ముతల్లిగా ఉన్నాడు. వాళ్ళ గుండాలే అంటారు. అతను ఎవరు? అతనికి మసీద్కి ఏం సంబంధం? ఆయన్నే మసీద్కి చైర్మన్. అతను చైర్మన్. ఓకే. 5 మంది ఉండాలి, కానీ 11 yearsగా ఆయన ఒక్కడే చైర్మన్గా ఉన్నాడు. ఒకటే కొనసాగుతున్నారు? అవును, ఒక్కడే కొనసాగుతున్నారు. ఎలా ఒకేలా కొనసాగుతున్నారు? అడిగేవాళ్ళు లేరు. అడిగితే తన గుండాలు రౌడీలు వచ్చి బెదిరిస్తారు. అంటే అంత పెద్ద మసీద్ని, అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్న మసీద్ని ఒకరే ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే అందరూ ఏకమయ్యి ఏం జరుగుతుందని అడగచ్చు కదా. అడిగినారు. రాయల్ సోడా సిరాజ్ భాయ్ అని చెప్పి ఒక వ్యక్తి మసీద్లో ఎలక్షన్ జరపాలని చెప్పి కేసు వేస్తున్నాడు కోర్టులో. ఈయనతో ఎవరైతే ఉంటారో ఎప్పుడు జరపాలా? 5 years ఒకసారి జరపాలా. జరగలేదు. 2 సార్లు జరగలేదు. ఓకే. ఎందుకు పోయి కేసు ఎందుకు వేసినావు, విత్డ్రా చేసుకో, బెదిరించడం, కొట్టడం అంటే వాళ్ళు చూస్తేనే భయపడతారు. అలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. ఇలానే చేస్తుంటారు. సో ఈయన, నేను మైనార్టీస్కి నేను ప్రతి పనికి నేను వస్తాను, మీకు అండగా ఉంటాను, మైనార్టీస్కి నేను వెల్విషర్ని, ఏమేమో ఇట్లే. సంతోషమే కదా చెప్పే దాంట్లో చేసే దాంట్లో ఆకాశానికి భూమికి ఉన్నంత
తేడా ఉంటుంది. చెప్తే చేసేస్తాడా? అన్ని ఆస్తులన్నీ కొడుతున్నాడు అక్కడ. షాహీ జామియా మసీద్ ఆస్తులన్నీ కొట్టేస్తున్నారు వాళ్ళ గుండాలు వాళ్ళు. ఎలా ఆరోపిస్తున్నారు మీరు? అంటే నేను ఆరోపించడం లేదు. ఎవరైనా వచ్చి ఏమి ఇట్లా మాట్లాడుతున్నావు అంటే చూపిస్తా, కళ్ళతో మీరు చూడొచ్చు. తాలీం స్థలంలో ఇల్లు కట్టుకున్నారు, మంచి భవనం కట్టుకున్నారు. ఇంకా వేరే ఖాళీ స్థలాల్లో 3-4 హౌసెస్ కట్టుకున్నారు. షాహీ జామియా మసీద్ ఆస్తులు ఏమేమి ఉన్నాయి ఇంతకు? షాహీ జామియా మసీద్కి 200 నుంచి ఇక ఎక్కువ ఉన్నాయి. షాప్స్ ఉన్నాయి. ఏవి షాప్స్ ఉంటాయి కదా, ఓకే. మార్కెట్, మెయిన్ మార్కెట్ 200 షాపులు ఉన్నాయి ఆ మసీద్కి. 200 నుంచి ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకే. మెయిన్ రోడ్కు ఉన్నాయి అవి. ఇప్పుడు ఆ ప్రాపర్టీ నాదైతే, నా ఓన్ ప్రాపర్టీ అయితే నేను 2,500 3,000 ఇస్తానా? మీరు ఇస్తారా? ఓకే. మీరు ఇస్తారా? మెయిన్ మార్కెట్లో ఇప్పుడు ఎక్కడైనా మెయిన్ రోడ్ మీద ఒక మంచి షాప్ ఉంటే మేము ఇవ్వలేం కదా. 15,000 20,000 కావాలంటాము. అక్కడ అట్లా లేదు. ఏమి ఇస్తే తీసుకుంటారు, మసీద్కి రాసిస్తారు, స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ మీ కళ్ళతో చూస్తున్నారు. ఇదే ఇట్లాంటి స్లిప్స్ ఇస్తారు 200కి 300కి. ఏంది ఇది? స్లిప్ ఇస్తారు. 200 రూపాయలు అంటే మసీద్కి చందా ఇచ్చినట్టు ఉంటారు కదా? కాదు కాదా? కాదు. అక్కడ ఇల్లు కట్టుకుంటే నెలకి 200 100 రూపాయలు ఇవ్వాలా? బాడిగా 200 రూపాయలు బాడిగా. ఇది ఇంటికే మీరు చెప్పేది అవస్థకి? అది షాప్కే? ఇంటికి. అక్కడ ఇల్లు కట్టుకున్నారు కదా, ఏదో ఒకటి ఏంటి మీకు తోచింది ఇవ్వండి అంటాడు. మంచిదే, తక్కువ తీసుకుంటారు కదా మరి. మసీద్ డెవలప్మెంట్ చేయాలన్నా ఇది ఏదైనా పేదవాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొద్దిగా మీరు రెంట్స్ ఇంక్రీజ్ చేసి, పేద ఆడపిల్లలు ఉంటారు మైనార్టీస్లో, అమ్మ నాన్న లేనివారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే. అంటే ఇక్కడ మీరు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉందంటున్నారు కదా, ఇవన్నీ చేయొచ్చు కదా ఇప్పుడు ఉన్న కమిటీ మెంబర్? ఏం చేయడం లేదు ఆయన. 30 నుంచి 40 వరకు హౌసెస్ ఉన్నాయి మసీద్ సంబంధించి. హౌసెస్ 4 షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి దానికి. షాహీ జామియా షాపింగ్ కాంప్లెక్స్ 4 ఉన్నాయి. కబ్జా అయినవి చాలా ఉన్నాయి. ఒక 5 to 6 హౌసెస్ ఖాళీ ఓపెన్ ల్యాండ్స్లో. అదైతే చెప్పిన విషయాలే నేను మీకు అన్ని. అక్కడ ఇల్లు కట్టుకున్నారు. చాలా ప్రాపర్టీస్ 4,000 acres వేరే ల్యాండ్స్ ఉన్నాయి. ఓకే. 4,000 acres ఉన్నాయి. ఇవన్నీ మసీద్ అండర్లో ఉన్నాయా? లేవు, ఎవరెవరో చేసుకుంటున్నారు. పక్కన ఊర్లు వస్తాయి కదా, ఒక 50 kilometers 30 kilometers 20 kilometers అట్లా ఆ డిస్టెన్స్లో ఎవరెవరికి వచ్చినాయి. అది ఎంక్వైరీ చేస్తేనే బయటికి వస్తాం. మసూదీ అరబిక్ హై స్కూల్ ఉంది షాహీ జామియా మస్జిద్లో. ఆ షాహీ జామియా మస్జిద్ కరెస్పాండెంట్ గారికి ఈయన గుండాలపై బెదిరిస్తారు. ఏమని? నువ్వు రాసిచ్చేసి రిజైన్ చేసి ఈ మస్జిద్ మాకు ఇచ్చిన ఈ స్కూల్ మాకు ఇన్ఛార్జ్ అని చెప్పి రాసిచ్చేసి, నేను ఎందుకు రాసియాలా మీకు? నీ క్వాలిఫికేషన్ ఏంటి సదురుఫ్, నేను నీకు ఎందుకు ఇవ్వాలంటే వీళ్ళు గుండాలు వచ్చి బెదిరిస్తారు. ఇట్లా బెదిరిస్తూ నాకు హార్ట్ అటాక్ వచ్చి ఆయన హెల్తే పాడి ఇంట్లో పడినాడు. ఆయనతో పోయి నేను కలిసిన, ఆయన ఏడుస్తున్నాడు నా కళ్ళ ముందు. నా పరిస్థితి ఇట్లా ఉంది, నన్ను కాపాడండి, మసీద్ని కాపాడండి, ఆ స్కూల్ని కాపాడండి. ఈయన స్కూల్ మసీద్కి చెందినదా లేదంటే సొంత ప్రాపర్టీ వాళ్ళు? మసీద్కి ఆయన సొంత ప్రాపర్టీ గురించి నేను ఎప్పుడు అడగను. నాకు ఎటువంటి హక్కు లేదు. వ్యక్తిగతంగా నేను మాట్లాడడం లేదు. నేను ఒక మైనార్టీ వ్యక్తిని కాబట్టి ఆ స్థలాలు కాపాడే బాధ్యత అందరిది. కానీ అక్కడ అందరు భయపడుతున్నారు ఆయనతో ఉండే వ్యక్తులు. నాకు కూడా బెదిరింపు చెప్పకూడదు నేను మీకు, అలా ఉంది పరిస్థితి. మీకు బెదిరించారా? అవును, బెదిరించినారు. ఈరోజు నేను ఎస్పీ గారితో కలిసినాను, కలెక్టర్ గారితో కలిసినాను. ఓకే. వచ్చి అందరికి చెప్పినాను పరిస్థితులు ఏమున్నా ఏం లేదని చెప్పిన కాల్స్ వస్తున్నాయి. అయితే మీరు 13వ తారీఖు జాయింట్ సబ్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు కదా? అవును. మరి ఏమైంది? వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ గారు కలుస్తారంట. అంటే దానికి సంబంధిత అధికారి ఎవరు ఉన్నారో నాకు కాల్ చేసి వచ్చి కలుస్తారంట. ఇంతవరకు ఎటువంటి రిప్లై రాలేదు. రావచ్చు, ఇన్ 4-5 daysలో రావచ్చు. అదే మీరు రీసెంట్గా ఇచ్చారు కాబట్టి స్పందిస్తారు. ప్రధానంగా అక్కడ ఏం అన్యాక్రాంతం అవుతున్నాయి? ప్రాపర్టీస్. ఎలా అన్యాక్రాంతం అవుతున్నాయి? కళ్ళకు కనబడే ఉన్నాయి, ప్రజలందరికి కనబడుతున్నాయి అవి. ఏదైతే ల్యాండ్స్లో ఇల్లు కట్టుకుంటున్నారో ఆ విషయము, షాప్స్ తక్కువ రెంట్స్కి తీసుకుని ఎక్కువ రెంట్, 3,000కి 3,000 రూపాయలు మస్జిద్కి ఇస్తారు, వేరే వాళ్ళకి 15,000 20,000 తీసుకుంటారు. అదే ఆదాయం ఒక షాప్కి ఒక 10,000 అంటే కూడా 100 షాపులకి 10 లక్షలు, 200 షాపులకి 20 లక్షలు. అదే 20 లక్షలు ఉంటే మస్జిద్ డెవలప్మెంట్ అవుతుంది. పేద పిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలు ఎవరైతే ఫాదర్ మదర్ చనిపోయింటారో వాళ్ళకి ఏదో వాళ్ళ పెళ్ళిళ్ళకో మస్జిద్ డెవలప్మెంట్కో మంచి పనులకి బాగుంటుంది కదా. ఆ స్కూల్ ఉంది మసూదీ అరబిక్ హై స్కూల్, చదువుతున్న ఆడపిల్లలకి సరైన సౌకర్యాలు, దాన్ని డెవలప్మెంట్ చేసి అలా చేయండి. నేను
5 మంది కమిటీ సభ్యులు ఉండాలా. ఎలక్షన్ జరపాలంటున్నాను. ఎలక్షన్ జరిగి 5 మంది కొత్త కమిటీ ఏర్పడితే డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఆయన నేను వాళ్ళు వీళ్ళంతా కలిసి మాట్లాడుకుంటే ఆ పవర్ వేరేగా ఉంటుంది. ఒక్కడే డైరెక్షన్లో అన్ని మొత్తం నాశనం చేసేస్తున్నాడు మసీద్కి ఆయన. అంటే ఆస్తులు అలాగే ఉన్నాయా, లేదంటే ఆస్తులు ఏమన్నా ఆస్తులు కొన్ని వెళ్ళిపోయిన అనుకుంటున్నారు మీరు? వెళ్ళిపోయినట్లే, ఎలా తిరిగి తీసుకోవాలా. ఎలా వెళ్ళిపోయినాయి, ఎవరికి వెళ్ళాయి అనుకుంటున్నారు? ఆయన అనుచరులు ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి, ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడో ఆధునిక చుట్టుపక్కల ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ ఎవరు చేసుకుని తింటున్నారు, ఎవరో మాకైతే తెలియదు. అది డాక్యుమెంట్స్ చూసి పోయి వెరిఫికేషన్ చేస్తే అక్కడ ఎవరు చేస్తున్నారో తెలుస్తుంది. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఎవరైతే సౌదీ యూరోప్తో ఉంటారు కదా, వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అక్కడ పోయి మాట్లాడతారంట, మేము మస్జిద్కి సంబంధించిన వ్యక్తులము, మీరు సంవత్సరానికి గుత్తా మా చేతులకి ఇవ్వాలా, మా చేతికి మీరు గుత్తా ఇవ్వాలని చెప్పి ఆ ల్యాండ్స్ గుత్తలు తీసుకుని వీళ్ళు తింటున్నారు. మసీద్కి డెవలప్మెంట్కి రావడం లేదు. ఏ విధంగా అంటే మేము ముస్లిమ్స్, మేము అది చేస్తాము, మేము ఇది చేస్తాము, మేము మా ఇంటి డబ్బులు ఖర్చు పెట్టినాము, మేము కోర్టు కేసులు వేస్తాము, నిన్ను చూపిస్తాము, ఇట్లే సోషల్ మీడియాలో ఈయన గుండాలు బెదిరిస్తున్నారు, ఇది ఇంతకు ఆగదు నీకు తర్వాత తెలుస్తుంది అని చెప్పి కూడా మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి. అంటే మొత్తం మీద ఎన్ని లక్షలు అని ఇలాంటి కుంభకోణం చేశాను అనుకుంటున్నారు మీరు? లక్షల్లో ఉందా, లేదంటే కోట్లలో ఉందా? కోట్లలో చెప్పే ఆరోపణలు కోట్లలో ఉంది. ఆధారాలు ఎలా? ఆధారాలు చూపిస్తాం. నేను ఇప్పుడు మీకు ఇంతకు ముందు కూడా అన్నాను, వస్తే కళ్ళ ఇప్పుడు మీరు అధికారికి ఇచ్చారు, ఒక కంప్లైంట్ ఇచ్చారు, సబ్ కలెక్టర్ గారికి ఇచ్చారు, మొత్తం రిటర్న్గా ఇచ్చారు. దీని ఆధారాలు వాళ్ళకి చూపిస్తారా? చూపిస్తా. ఓకే, మరి ఇప్పుడు ఇది రెవెన్యూ పరంగా వెళ్తున్నారు. అవును, రైటర్గా. ఓకే, వర్క్ బోర్డు కావచ్చు, అధికారులు కావచ్చు. మరి ఇప్పుడు పోలీసు ఆఫీసర్లకు కానీ, ఇప్పుడు 1 కానీ ఎస్పీ గారికి ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? నాకు నిన్న ఒక వ్యక్తి కాల్ చేసినాడు. కాల్ చేసి లెక్కలు మీరు చెప్పింది కరెక్టేనా, అది ఇది ఒక ఓలా మాట్లాడినాడు ఆయన. నేనేమన్నానంటే, నువ్వు కూడా ఒక మైనార్టీవే కదయ్యా, ఫస్ట్ ఆ మసీద్లో నువ్వు ఎక్కడ పుట్టినావు అని చెప్పి అడిగిన. ఆధునిలో పుట్టినావు అంటే నీకు తెలియదా, ఇంతకుముందు అక్కడ ఏముంది ఇప్పుడు ఏముంది అంటే ఆయన మాట్లాడడం లేదు. దానికి జవాబు లేదు. కలుద్దాము అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా నాకు కొత్త నంబర్ నుంచి ఫోర్ కాల్స్ వచ్చినాయి. అది ఎవరి నెంబర్సో తెలియదు, నేను అటెండ్ చేయడం లేదు. కాల్స్ ఇగ్నోర్ చేస్తున్నా. ఆధునిలో అతను అన్యాయం చేస్తున్నాడు, అక్రమాలు చేస్తుంటే పబ్లిక్ కావచ్చు, మైనారిటీస్ కానీ తిరగబడతారు కదా, అలాంటిది ఎక్కడ జరగలేదు కదా. ఆయనతో ఉండే వ్యక్తులు ఉన్నారు కదా, బలంగా ఉంటారు. ఇంట్లో పోయి కిడ్నాపింగ్ అంటే ఎత్తుకుని పోతారు. సౌదీ అరేబియాతో ఉండే వ్యక్తులు ఇప్పుడు షాహీ జామియా మసీద్లో కతీబ్ సాబ్ అంటే నమాజ్ చేపిస్తారు. 400 yearsగా వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత వాళ్ళే, అంటే వాళ్ళ కొడుకు, వాళ్ళ నాన్న, వాళ్ళ ఫాదర్ చదివిస్తారు. అట్లాంటి కతీబ్ సాబ్ అనే వ్యక్తికి లాస్ట్ 11 months బ్యాక్ నీకు సరిగ్గా చదివించేకి రాదు, నువ్వు మసీద్ నుంచి వెళ్ళిపో, అది నేర్చుకురా, ఇది నేర్చుకుంటా అని చెప్పి చాలా టార్చర్, ఇబ్బంది పెట్టారు. ముత్తాల నుండి చెప్పే వాళ్ళని కూడా వ్యతిరేకిస్తున్నారా? అవును, అంటే ఈ మసీద్ కోసం స్పెషల్గా వాళ్లకు పిలిపించింది. ఓకే, ఈ మసీద్కి నమాజ్ చేపించేకి ఆ కాలంలో వాళ్ళ తాత ముత్తాతల టైంలో పిలిపించింది. వాళ్ళు కరెక్ట్గా నడుస్తుంది. అది ఇప్పుడు అదే రక్తం కదా ఇది. కతీబ్ సాబ్ ఇదే, ఈయనకి బెదిరించి సౌదీ అరేబియా గుండాలు వచ్చి తీసుకుని పోయినారు. సౌదీ అరేబియా ఒక మసీద్ ఉంది, బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? తనకు అనుకూలంగా ఉండే వ్యక్తులు పెట్టుకుంటాడు ఆయన. ఇప్పుడు తన షాహీ జామియా మసీద్లో అమ్జద్ అనే అకౌంటెంట్ ఉన్నాడు. నేను కూడా వ్యక్తిగతంగా కలుస్తున్నా కదా. ఇప్పుడు 70,000 మంది మైనార్టీస్లో 50,000 మంది మైనార్టీస్ బిజినెస్ మ్యాన్స్, మర్యాదగా ఉండేవాళ్ళు, ఏదో చేసుకుని తింటున్నారు, గౌరవంగా ఉండేవాళ్ళు, వాళ్ళ పని ఏంది, ఇల్లు, పిల్లలు బాగున్నారు. వాళ్ళంతా ఓకే అంటున్నారు. ముందుకు వస్తే ఎక్కడ కొడతారో, ఎక్కడేం చేస్తారో, దేనికైనా తెగిస్తాడు వాడు అన్నట్లుగా భయం కూడా ఉంది. మసీద్కి అన్ని ఆస్తులు ఉన్నాయి, షాప్స్ 200 పైన షాపులు ఉంటాయి, 200 పైన షాపులో నెలకి రెంట్ వస్తుంది, కొంత భూమి గుత్తకి ఇచ్చే డబ్బులు వస్తాయి. ఇవన్నీ డబ్బులు మసీద్కి వస్తుంటాయి కదా. మసీద్కి నేను నా పోరాటమే దానికోసం కదా, మసీద్కి రావడం లేదు. మరి ఎంత వస్తుంది మసీద్కి నెలకి ఆదాయం? ఆయన లెక్కలు చూపిస్తున్నాడు, ఏదో 2 lakhs 4 lakhs చూపిస్తున్నాడు. ఇంతే వస్తుంది నెలకే. 200 పైన షాపులు ఉన్న దానికి నెలకి 2 lakhs వస్తుందా? 4 lakhs 2 lakhs 4 lakhs అనుకోండి, 4 lakhs అంటాడు. వీడియో కూడా ఉంది మాట్లాడింది ఆయన. 4 లక్షలు వస్తాయి నెలకి అని. మీరే ఆలోచించండి. 200 షాప్స్ వేసుకోండి, ఎక్కువ కూడా వద్దు. ఇది ఎక్కడనే షాప్ రెంట్ ఎంత ఉందండి? అదే నా షాప్ ఉండింటే నేను 20,000కి ఇచ్చేవాడిని.
ఆయన షాప్ ఉండింటే ఆయన ఒక 30,000 అనేవాడు, ఇంకొకరు ఉండింటే 15,000. మెయిన్ రోడ్కి అది 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియా, మస్జిద్ అంటే మెయిన్ ఆదోనిలో మధ్యలో ఉన్న ప్లేస్ అది. అక్కడే రౌండ్ షాప్స్ ఉన్నాయి, మంచి రెంట్స్ వస్తాయి అక్కడ. అంటే అంతగా కూడా నా పోరాటం దేనికోసం అంటే, నువ్వు పక్కన జరిగాయి. కొత్త కమిటీ ఆదోని పట్టణంలో లాయర్లు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఎవరైతే మైనారిటీస్లో పెద్ద మనుషులు ఉన్నారు, న్యాయంగా ధర్మంగా జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి కొత్త కమిటీ ఏర్పడి ఎలక్షన్లు జరిగి ఆ ప్రాపర్టీస్ని కాపాడుకొని మస్జిద్ డెవలప్మెంట్ అయ్యి, అది మైనారిటీస్ పేద ఆడపిల్లల పెళ్ళిళ్ళకో స్కూల్స్కో ఆ మసీద్ పూర్తిగా డెవలప్మెంట్. అక్కడ ఒక గ్రౌండ్ ఉంది, పెద్ద గ్రౌండ్ ఉంది ఈరోజు కూడా. దాంట్లో అన్ని ముళ్ళ చెట్లు ఉన్నాయి. అక్కడ టాయిలెట్స్కి పోతారు, బాగుండదు అంతా. అక్కడ నైట్ టైంలో తాగుబోతులు అడ్డగా మారింది నైట్ టైంలో ఆ గ్రౌండ్లో. అట్లాంటి పవిత్రమైన ప్లేస్లో ఇట్లా చేస్తున్నారు. మస్జిద్కి డెవలప్మెంట్ చేయాలంటే నలుగురితో అడగాల, ఇది నేను చేసేకపోతున్నాను, నేనే ఒక ఇల్లు కట్టిస్తున్నా అంటే మీరు నాకు మిత్రులై ఉండి నాకు బంధువులు ఉంటే నేను అడుగుతా, ఇలా చేసేకపోతున్నాను మీరు కొద్దిగా ఐడియా ఇవ్వండి అని చెప్పి అడగాల. తనకు నచ్చిందే చేసి అది ఏదో గ్రాస్ వేయించాడు మస్జిద్లో, 4 to 5 lakhs ఖర్చు పెట్టినాడు. దానికి మెయింటైన్ చేయలేక అది కూడా పోయింది. అది ఎవరి డబ్బులు? నీ ఇంటి డబ్బులు కావు, మస్జిద్ డబ్బులు. అది మా మైనారిటీస్ అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఆయనతో ఎవరైతే ఉన్నారో, ఆయన చుట్టుపక్కల ఎవరు ఉన్నారు కదా, గుండాలు రౌడీలంతా, వాళ్ళ బంధువులు, అక్క, వాళ్ళ బావ వాళ్ళ అన్న, వాళ్ళు వీళ్ళు ఒక 5,000 10,000 మంది ఎక్కువ అవుతారు. వీళ్ళు సోషల్ మీడియా మెయింటైన్ చేస్తున్నారు. సౌదీ రోఫ్ ఎవరికైతే డబ్బులు ఇస్తున్నాడో ఖర్చులకి, ఎవరైతే ఇంకా సౌదీ రోఫ్తో ఉన్న వ్యక్తులు వేరే ప్రాపర్టీస్ అంటే ఇంకా ఆషర్ఖానాలు ఉంటాయి కదా, ఆషర్ఖానా ప్రాపర్టీస్, దర్గా ప్రాపర్టీస్, వేరే మజిల్కి సంబంధించిన ప్రాపర్టీలన్నీ ఒక బ్యాగ్స్ ఉన్నాయి ఒక వ్యక్తి దగ్గర. టైం వస్తే అన్నీ బయటికి పడతాయి. ఆ పేపర్లు తీసుకుని తిరిగి చందాలు ఇప్పించుకుంటాడు జనాల దగ్గర. అది ఆ ప్రాపర్టీ మసీదుది, మీరు ఇచ్చేయండి అంటే ఆయన భయపడి చేసుకుని తింటుంటాడు. మీరు ఏదో పెట్టుకోండి 5 lakhs 4 lakhs 10 lakhs ఇచ్చేస్తాడు, సరే చేసుకుని తిను అంటే ఆయన జేబు నింపుకుంటున్నారు. వాళ్ళ ఇల్లు బాగుంది, మస్జిద్కి రావడం లేదే, దర్గాకి రావడం లేదే. ఆషర్ఖానా స్థలాలు చాలా దోచుకుని తిన్నాడు ఒకడు, దొంగ వెధవ ఉన్నాడు ఆదుల్లో. నీతిపరుడుగా మాట్లాడుతున్నాడు. అది ఇది కోర్టు కేసులు అంటున్నారు. ఆయనతో ఉండే వాళ్ళంతా సెన్స్ మేనర్స్ లేకుండా మాట్లాడుతున్నారు. వక్ఫ్ బోర్డు ఇన్వాల్వ్మెంట్ రాదా? ఇలాంటి ఆస్తులు కాపాడుకునేందుకు వక్ఫ్ బోర్డు రాదా ముందుకి? వస్తుంది, ఎందుకు రాదు? ఎంక్వైరీ చేస్తుంది, కేసులు వేస్తాడు ఈయన. ఇంత ఉండే వ్యక్తులు ఏం చేస్తారంటే టక్కని చెప్పి కేసు వేసేస్తారు. ప్రజలకు మ్యానిపులేట్ చేస్తున్నారు. నేను కాపాడుకుంటున్నా, వక్ఫ్ బోర్డు కబ్జా చేస్తుంది అని చెప్పి మీడియాలో చెప్పినాడు. డే బిఫోర్ ఎస్టర్డేనో 3 days బ్యాక్ చెప్పినాడు, వక్ఫ్ బోర్డుకి కబ్జా చేసి నేను ఇవ్వను అని చెప్తున్నాడు. ఎలా కబ్జా చేస్తుంది వక్ఫ్ బోర్డు? ఎందుకు చేస్తుంది? ఎలక్షన్లు జరుపుతుంది, మీరు సక్రమంగా మస్జిద్ని డెవలప్మెంట్ చేయండి అని చెప్తుంది. ప్రజల్లో ఇదే ఏదైనా అంటే హిందూ ముస్లిం వక్ఫ్ బోర్డు కోర్టులో కేసులు అంటాడు. ఎన్ని ప్రశ్నలు ఉన్నాయంటే నా దగ్గర నేను మీకు చెప్పలేను. కంటిన్యూగా నేను మాట్లాడితే ఒక 70 questions ఉన్నాయి నా దగ్గర. ఇంతవరకు నా ఒక ప్రశ్నకి జవాబు రావడం లేదు. నాకు అదే బాధ. మాట్లాడితే నా మీద విమర్శలు, బీజేపీ అంటారు, ఏదేదో లేనిపోనివన్నీ. 11 ఏళ్ళ నుండి మరి మిగతా మత పెద్దలు కావచ్చు ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదా? చేస్తారు. చెప్పినా కదా మీకు, స్టార్ట్లోనే చెప్పేస్తున్నా. ఎవరైతే పోయి ఎలక్షన్ జరగాలని చెప్పి కేసులు కూడా వేసిన వ్యక్తులు ఉన్నారు ఆదోని పట్టణంలో. హమీద్ అనే వ్యక్తి కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చిన రోజులు ఉన్నాయి. బెదిరిస్తారు వీళ్ళు, నీకెందుకురా అంటే. ఆయనతో ఉండే గుండాలు చాలా బలంగా ఉంటారు. చెప్పినా కదా మీకు, తీసుకుని పోయి కొడతారు, బెదిరిస్తారు, రూముల్లో లాక్ చేసి పాడేస్తారు. మరి ఇప్పుడు ఏ ధైర్యంతో మీరు కంప్లైంట్ ఇస్తున్నారు? నేను భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణతో కూడిన నాయకుడిని. నేను ఏ రోజైతే భారతీయ జనతా పార్టీ జాయిన్ చేసినానో, నా రాజకీయ గురువు డాక్టర్ పివి పార్థసారథి సార్, నేను రాజకీయాలు చాలా రోజులుగా చూసిన, గత 15-20 yearsగా చేస్తున్నా. కానీ ఈసారి నాకు ధైర్యము అది చెప్పలేను నేను మీకు. అంతగా నన్ను ఇది చేసింది మా సార్. ప్రధానంగా మీరు మసీద్ని కాపాడాలంటున్నారు, ఆస్తులను పరిరక్షించాలనుకున్నారు. మీ డిమాండ్ ఏంటి? కొత్త కమిటీ ఏర్పడాలా, ఏదైతే ప్రాపర్టీస్ అక్కడ నుంచి కబ్జా అయినాయో అవి తిరిగి ఎలా ఉన్నాయో అలా మసీద్కి ఇచ్చేయాలా రిటర్న్. ఆ తాలిం ఉన్నింది కదా, తాలిం అంటే మీకు ఐడియా ఉందా?
అంటే మట్టి ఉంటుంది, కసరత్ చేస్తారు కదా, ఎక్సర్సైజ్ చేస్తారు కదా, అవును పైల్వాన్లు, పాతకాల పైల్వాన్, పైల్వాన్. ఆ పైల్వాన్ స్థలం అట్లే క్లీన్గా చేసి ఇచ్చేయాలి మసీదుకి. మళ్ళీ అక్కడ యువకులు చేయని అట్లే పైల్వాన్ గిరి చేయాలని చెప్పి అంటే ఎవరు చేయట్లేదు ఇప్పుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. కట్టేసుకున్నారు. 400 years గా అదే ఉండింది. ఆ మట్టి ఉంటుంది కదా రెడ్ కలర్ లో, అవునవును బలమైన మట్టి అది. ఆ మట్టిలోనే పైల్వాన్లు అది క్లోజ్ చేసి ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు డెమాలిష్ చేసి ఇచ్చేయాలి మసీదుకి. ఇంకా ఏదైతే కొత్త ఇల్లులు కట్టుకున్నారో డెమాలిష్ చేస్తారో చేయరో నువ్వు ఇక్కడ లెక్కలు చూపించాలా. ఇప్పుడు ఏమంటున్నాడు మీడియా ముందు వచ్చి అంటే, మా ఇంట్లో కూడా నన్ను వద్దంటున్నారు, నువ్వు పక్కన జరగంటున్నారు, నా మిత్రులు కూడా వద్దంటున్నారు, నేనే బీగాలు ఎలక్షన్లు జరిపోయి మీరే పర్మిషన్ తీసుకున్నారని నాకు వద్దని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. ఎలా పోతావు నువ్వు? లెక్కలు చూపించాలా. షాహీ జామియా మసీద్తో ఆధునిలు నేను నిజంగా చెప్తున్నా మీకు, ఎంతోమందితో నేను ఈ 15 daysలో నేను ఒక 2000 మందితో కలిసిన, పెద్దవాళ్ళతో, యువకులతో, అక్కడ ఇక్కడ తిరుగుతుంటే అందరు చెప్తున్నారు, అన్న నేను కూడా కళ్ళతో చేస్తున్నా, నువ్వు చేస్తున్న పనికి నీకు ఆ దేవుడి నుంచి నీకు సపోర్ట్ వస్తుంది, మేమున్నాము. నీ మైనారిటీ నుండి సపోర్ట్ ఉందా? వాళ్ళు గ్రహించారు ఇవన్నీ? అవును. వాళ్ళు ఏమంటారంటే టైం రాని, ఆయనతో ఉండే వాళ్ళంతా నిజంగా అంటే డేంజర్. అంటే మీ వైపు ఉన్నారు, ఎక్కువ అతని వైపు ఉన్నారంటారు. న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు, కానీ బలం లేని మంచి గొప్ప మనసు ఉంటుంది, గొప్ప ఆలోచన ఉంటుంది, బలం ఉండదు. అట్లా ఉంటే నాతో వచ్చి ఒక ఇద్దరు వచ్చి నిలబడి మాట్లాడితే నేనేదో గట్టిగా మాట్లాడే వ్యక్తిని గట్టిగా ఉంటాను, చూసుకుందామంట. ఆ మనిషికి నైట్ పట్టుకుని కొట్టేస్తే పాపం ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి. ఇక ప్రధానంగా మీరు ఏం కోరుకుంటున్నారు అంటే ఆ మసీదు కోసం ఏం కోరుకుంటారు? మసీద్ డెవలప్మెంట్ జరగాల, ఆయన పక్కన జరగాల, కొత్త కమిటీ ఏర్పడాలా. అయితే అదే కమిటీ ఏర్పాటు. ఆయన రిజైన్ చేసేసి ఆ కోర్టు కేసులు ఉన్నాయి కదా, ఆయన పక్కన జరిగి ఆ కోర్టు కేసులు తీసుకుంటే ఇప్పుడు కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత ఎవరైనా ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళు చూసుకుంటారు. 5 members మంచి అడ్వకేట్స్ ఉన్నారు కదా. ఆదంలో ఒక వ్యక్తి మత పెద్ద వ్యక్తి అంటే ఆ గురువు లాంటి వ్యక్తి, ఒక ఎవరైనా మంచి అడ్వకేట్, మా ఆదంలో మంచి అడ్వకేట్స్ ఉన్నారు, చాలా గొప్ప అడ్వకేట్స్ ఉన్నారు. మన్సూర్ అహ్మద్ అన్న అని చెప్పి నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లు కూడా 2 సార్లు చెప్పిన. ఆయన ఆజం ఖాజా మసీద్ అని చెప్పి ఒక మసీద్ ఉంది, తన సొంత డబ్బులతో ఆ మసీద్, చిన్న మసీద్ కానీ ఆ డెవలప్మెంట్, నేను ఈ రంజాన్ పండగ, ఈ రంజాన్ ఫెస్టివల్ నమాజ్ అక్కడే చదివిన, సంతోషంగా ఉండింది. ఆయన సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ఆయన ఆ మసీద్ని డెవలప్మెంట్ చేసినారు. చిన్న మసీదులకి, ఆదాయం లేని మసీద్కి అంత గొప్పగా చేస్తున్నాడు అంటే, ఇంత పెద్ద మసీద్కి నువ్వు ఏం చేసినావు? ఇప్పుడు మీరు అన్నారు సొంతంగా ఆదాయం డెవలప్ చేసుకుంటున్నాడని. ఒకవేళ అంత పెద్ద ఆదాయం డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్ బయట పడిపోతుంది కదా. షాహీ జామియా మసీద్ తెలుసు అందరికీ. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు ఉంటుంది, ఇప్పుడు అకౌంట్ రూపంలో చూపించాల్సిందే కదా ప్రతిదీ కూడా. అట్లా కాదండి, రాస్తారు మసీద్ అకౌంట్లో 2,50,000 రాస్తారు, ఈ షాప్ ఇచ్చినామని. అవును, నాకు ఇచ్చినారు. నేను 2,50,000 పే చేస్తాను, నేను తీసుకున్నా. నేను మీకు 16 lakhsకు 20 lakhsకు మీరు తీసుకుని ఏం చేస్తారు? ఇంకొక వ్యక్తికి. ఓకే, మీరు అన్నారు కదా అక్కడ ఇల్లులు కడుతున్నారని చెప్పి, ఇల్లు కట్టించే అధికారం ఉందంటారా? అస్సలు లేదు. ఆ టైంలో ఆ గుండాలు ఏమంటే ఎవరైనా వచ్చి సవాల్ జవాబు చేస్తే మనకి రూమ్లో కిడ్నాప్. ఎన్ని ఇల్లు ఆడ కట్టారు? నా దృష్టికి నేను ఇప్పుడు మీరు రేపు వచ్చి కూడా అడిగితే ఎక్కడ ఉన్నాయని చూపిస్తానంటే ఒక 4 to 5 houses చూపిస్తాను. అది అమ్మడమా లేదంటే బాడికి ఇవ్వడం కట్టించి? అది కబ్జా, అమ్మడం లేదు, బాడిగ లేదు. మసీద్కి దాని నుంచి ₹1 ఆదాయం రాదు, పర్మిషన్స్ కూడా లేవు, దౌర్జన్యంగా కట్టుకునింది. ఆ స్థలం ఎవరిది? మసీద్. ఇతను ఏం చేస్తున్నాడు? ఇతను పోయి ఆ షాప్స్ను మాట్లాడాలి కదా, ఆ స్థలాలకు ఆ రోజు కడుతున్నప్పుడు పోయి నిలబడాలా. ఇది మది స్థలము, ఎట్లా కట్టిస్తారు మీరు, మీకు హక్కు లేదని చెప్పి నిలబడాలా. ఎందుకు అడగలేదు అనుకుంటున్నారు మీరు? అడిగితే వాళ్ళ సపోర్ట్ ఇతని నుంచి పక్కన జరుగుతుంది. ఈయన కావాల్సింది రౌడీల సపోర్టు. రౌడీలు ఏమైనా అడిగితే ఇవ్వాలా. ఒక మంచి రౌడీ వచ్చినాడు, వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులకే ఇచ్చారంటారు. 100%. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను మీకు ఆపోజిట్గా వచ్చిన. సౌదీ రూఫ్ అంటే మీరు తప్పుగా అనుకోవద్దండి, మీరే సౌదీ రూఫ్ గారు ఎలక్షన్ జరిపించాలని చెప్పి నేను మీకు అడిగిన మీరేమంటారు? సరే నేను కోర్టులో కేసులు ఉన్నాయి అది ఇది అంటే నేను గట్టిగా మాట్లాడతాను మీతో, రాండి ఏం ఇబ్బంది అని చెప్పి మీరు నాకు అడుగుతారు. నాకు ఒక ఆఫర్, నేను మీ చెల్లికో అక్కకో ఎవరికో
మసూది అరబిక్ హై స్కూల్లో ఒక టీచర్ పోస్ట్ ఉంది, వచ్చేయండి. నేను క్లోజ్, అంతే. ఇప్పుడు నేను వచ్చి మీడియా ముందు మాట్లాడినానండి, ఇప్పుడు వచ్చి మాట్లాడినా, మీ సుమన్ టీవీ వాళ్ళతో మాట్లాడుతున్నా. నాకు ఏ మర్యాదస్తుడు, ఒక మంచి వ్యక్తి అని ఆది నుంచి ఒక మంచి వ్యక్తి, మానవత్వం ఉన్న వ్యక్తి మాట్లాడాడు. ఏమేం అంటే వాళ్ళకి ఏదైనా ఒక 2 lakhs 5 lakhs ఏదో ఇంతకుముందు పనులు, ఎవరైతే మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళంతా లబ్ధి పొందిన వాళ్ళే. షాప్స్ 10 లక్షలకి ఇల్లు కట్టుకున్న వాళ్ళు, షాప్స్ అమ్ముకున్న వాళ్ళు ఒక 5-6 మంది మాట్లాడినారు మీడియా ముందు వచ్చి. ఎవరైతే ఆ షాప్స్ 20 లక్షలకు 15 లక్షలకు అమ్ముకున్నారు కదా, వాళ్ళే వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు. కామన్ మ్యాన్ వచ్చి ఎవ్వరు మాట్లాడలేదు, ఎంతవరకు ఎవ్వరు లేదు. ఇది వాస్తవం. దీనికి ప్రధానంగా పరిష్కారం ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అవేర్నెస్ రావాలండి, ప్రజల్లో అవేర్నెస్ రావాలా. దీనికోసం నేను పోరాడతాను. నేను నిలబడను, నా ప్రాణాలు పోతే కూడా నేను నిలబడను. నన్ను కొడితే కూడా ఇబ్బంది లేదు, చంపితే కూడా ఇబ్బంది లేదు, నన్ను కిడ్నాప్ చేస్తే ఇబ్బంది లేదు, నా మీద కేసులు వేస్తే ఇబ్బంది లేదు. నేను ఈ పోరాటంలో ఆగను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుమన్ టీవీ ఇంటర్వ్యూకి వచ్చినందుకు. ధన్యవాదాలు. ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.